అమేజింగ్ బీజిఎం అండి నిజంగా. టువర్డ్స్ ది క్లైమాక్స్ అయితే మేము ఇప్పటివరకు చూడని అనుపమాని, ఇప్పటివరకు చూడని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్సెస్ని అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ యా. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక సినిమా గురించి నిజంగా ఆర్గానిక్గా ఆడియన్స్ కానీ బలంగా కానీ పట్టుబడితే ఒక మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూపించారు. నచ్చిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇది మీడియా వరకు, మీడియా ద్వారానే ఆడియన్స్ వరకు వెళ్ళగలిగింది. అండ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను చాలా హ్యాపీగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. మెయిన్గా మ్యూజిక్ అనేది చాలా ప్రామినెంట్లీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి మూవీకి. అండ్ దాని వెనకాతలు చాలామంది ఇప్పుడు నన్ను పిలవడం చాలా హ్యాపీగా ఉంది. బట్ నా వెనకాతల చాలామంది టెక్నీషియన్స్ డే అండ్ నైట్ కష్టపడతారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నితిన్ జోన్స్ ప్రోగ్రామింగ్, నా ప్రోగ్రామింగ్లో చాలా మంచి సపోర్టివ్గా మొదటి నుండి ఉన్నవాళ్ళు నితిన్ జోన్స్, థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ విశాల్ భరద్వాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఒక బ్యాక్ బోన్లా నిలిచారు నాకు, చాలా సపోర్టివ్గా. అండ్ నా లైవ్ ప్లేయర్స్ ప్లే చేసిన ప్రతి వ్యక్తికి, అరుణ్, సుబాని గారు అండ్ ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరు, చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలామంది సింగర్స్ వర్క్ చేశారు కోరస్కి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరి సపోర్ట్ ఇంత ఉండి ఇంత మంచి పేరు రావడం అనేది డెఫినెట్లీ మీ అందరితో ప్రతిరోజు నేను పంచుకుంటూ ఉంటాను. అండ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన సాహు గారు అండ్ అర్చన గారు ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా చాలా సపోర్టివ్. నాకు అసలు ఎంత ఒక సరదాగా జరగడానికి కారణం మీరే. నిజంగా ఒక మ్యూజిక్ అనేది ఎంత ఎంజాయ్ చేస్తూ, జనరల్గా ఒక్కోసారి టెన్షన్ ప్యానిక్ అవుతూ ఉంటాం స్కోర్ చేస్తున్నప్పుడు, ఐడియా ఉన్నా కొంచెం ట్రిగ్గర్ అవ్వడానికి లేట్ అవుతున్నా. సో నాకు ఎప్పుడు అసలు ఒక 0.001% కూడా అసలు ఏ మాత్రం ఎక్కడ ప్రెషర్ లేకుండా అసలు ఎంత కంఫర్ట్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మొత్తం సాంగ్స్ రాసిన పూర్ణాచారికి అండ్ విశ్వనాథ్కి థ్యాంక్ యూ సో మచ్. మన కొలాబరేషన్ చాలా బాగా పాజిటివ్గా వెళ్ళింది. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆపర్చునిటీ అనేది డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ ఎంతైతే నమ్ముతారో ఒక టెక్నీషియన్ని, డైరెక్టర్ కూడా అంతే నమ్ముతారు. అది ఈ చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ ఇది. మ్యూజిక్ అంటేనే ఒక వాళ్ళ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పార్ట్స్, వాళ్ళ కెరియర్లోనే, కెరియర్లో. అలాంటిది నన్ను నమ్మిన కౌశిక్కి థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇంకా అసలు చాలామంది ఉన్నారు, ఏం మాట్లాడాలని లాక్ అయిపోయింది. నా కనిష్క నాకు ఎంతో వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్లా నిలిచాడు. తను చాలా సపోర్టివ్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కనిష్క. అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ రావడం వెరీ హ్యాపీ. చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. ఇంకా కొత్తగా డిఫరెంట్ జానర్స్తో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ మీరు అందరి ద్వారానే వచ్చింది. RX100 నుంచి ఇప్పటి వరకు ప్రతి మూవీలో ఏదో ఒక కంటెంట్ మీ అందరికీ మనసుకు హత్తుకోవడం చాలా ఒక అదృష్టంగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, అందులో ఎంత కొత్తగా చేయాలి, మీ అందరినీ అలరించాలని ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు దానికోసమే కష్టపడుతూ ఉంటాను, ఇష్టపడి కష్టపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా అందరూ ఉన్నారు. ఇది ఒక బ్లెస్డ్ థింగ్ నిజంగా. కెరియర్ ఐటీలో చేసి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ మ్యూజిక్లో నాకు ఒక ప్యాషన్, ఇష్టం మ్యూజిక్ అంటే. సో నా స్టార్టింగ్ ఆల్బమ్ నుంచే ఇంత సపోర్టివ్గా ఉండడం చాలా బ్లెస్డ్ థింగ్ నిజంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నన్ను కన్న నా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ ప్రతి ఒక్కళ్ళు నా ఇంతవరకు నా ఏజ్లో వచ్చిన ఈ ఏజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు పాజిటివ్ ఆరా క్రియేట్ చేశారు. థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ భరద్వాజ్ గారు. ఇలాంటి హారర్ స్పేస్లో మీ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపించింది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ మెనీ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కిష్కింధపురి లాంటి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని మనందరికీ థియేటర్స్లో ఇచ్చి హారర్ జాన్రాలోనే ఒక డిఫరెంట్ కంటెంట్ని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్ కౌశిక్ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. విశ్రవుడు లాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడంతో పాటు మనందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు కౌశిక్ గారు.
సో నౌ డైరెక్టర్ కౌశిక్ గారి మాటలు వినేద్దాము. హలో అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన బాబీ గారికి, అనిల్ గారికి, సాయిధరం తేజ్ గారికి, అండ్ వశిష్ఠ గారికి, అనుదీప్ గారికి అందరికీ థ్యాంక్స్ అ లాట్. అండ్ అనిల్ సార్, మీరు 2 సార్లు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ బాబీ గారికి కూడా పొద్దున ఏదో మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకుని కూడా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ అందరికీ. సో చాలామంది ఎన్నోసార్లు డిఫైన్ సక్సెస్ అని అడిగేవాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికేది కాదు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 365 రోజులు ఆడాల్సిన సినిమా 3 రోజులకు వచ్చేసింది. ఇంక అందులో సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్తాం అని అనిపించేది. సో ఐ థింక్ ఈరోజు సక్సెస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్, మన ప్రొడ్యూసర్ల సక్సెసే మన సక్సెస్. సో మనల్ని నమ్మి మన మీద ఒక రూపాయి పెట్టి ఆ పెట్టిన రూపాయి తిరిగి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇంక అంతకంటే ఆనందం నాకు తెలిసి ఇంకేది ఉండదు ఏ డైరెక్టర్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాహు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అ లాట్. మీరు నమ్మకం పెట్టుకోకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నిలబడేవాడిని కూడా కాదు. అండ్ కన్సిస్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఏది అడిగితే అది నో చెప్పకుండా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ సార్. సో బేసిక్గా మేము సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి, మన హీరో గారు, హీరోయిన్ గారు అందరు కలిసి సువర్ణమాయ తలుపులు తెరుస్తారు. వాళ్ళు అక్కడ దయ్యం ఉందని తెలియక తలుపులు తెరుస్తారు. జనాలు దయ్యం ఉందని తెలిసి థియేటర్లు తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. సో ఈరోజు చాలామంది సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదు అని అనుకునే కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్లో చాలా సినిమాలు మొత్తం గ్రీన్ రెవల్యూషన్ చూపిస్తున్నాయి బుక్ మై షోలో. అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఉన్న పరిస్థితిలో హౌస్ఫుల్ బోర్డులు పడుతూ ఆ హౌస్ఫుల్ ఫోటోలు నాకు వస్తూ ఉంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా హ్యాపీ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికీ, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇవాళ. సో అదరగొట్టేశారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాంటి జాన్రా ఇంతకుముందు ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం యూ హెవ్ స్టెప్డ్ ఇన్ టు దిస్ జాన్రా. అండ్ మీరు ఇలానే ఏ జాన్రా ఇచ్చినా చింపేయాలని, చితగొట్టేయాలని కోరుకుంటున్నా. పూర్ణాచారి గారు 2 సాంగ్స్ రాశారు. మదర్ సాంగ్ ఎస్పెషల్లీ దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ అది ఇప్పుడు ఎంత రీచ్ అయిందో ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అలా రీచ్ అవుతూనే ఉంటుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ధీరోద్ధరణం సాంగ్ రాసిన విశ్వనాథ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ లేరు ఇప్పుడు ఈ ఈవెంట్లో, బట్ థ్యాంక్స్ అలాట్. అండ్ కనిష్క గారు, బేసిక్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయనే. సో ఆయన నాకు ఒకరోజు కాల్ చేసి సాహు గారికి నరేట్ చేయమని చెప్పి పిలిచారు. ఆ రోజే వాళ్ళిద్దరూ విని ఈ సినిమాను ఓకే చేసి అలా ముందుకెళ్ళడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్. అండ్ యా, అజయ్ భయ్య, మా పిఆర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్సో ఆర్ట్ డిపార్ట్మెంట్ కామేష్ గారికి, ప్రొడక్షన్ డిజైనర్ మనీషాకి, అండ్ కో రైటర్ దరహాస్, అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ లాగా ట్రీట్ చేసి మరీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. సో యా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ యూ గైజ్ హవ్ గివెన్ మీ. ఈ సక్సెస్ని నేను మా అమ్మకి, నాన్నకి, మా క్లోజ్ ఫ్రెండ్స్కి, మా వైఫ్కి, నా టీం అందరికీ, మా ప్రొడ్యూసర్స్కి, మా హీరో గారికి అందరికీ డెడికేట్ చేస్తున్నా. కానీ నాకు ఈ సక్సెస్ని డెడికేట్ చేసింది మీరు అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. యా, అందరూ కలిసిన వాళ్ళు అందరూ కిష్కిందపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ఐడియా ఉంది, డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. అండ్ బై ద వే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సినిమా చూసి వచ్చాక అందరూ పాజిటివ్ పాయింట్స్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్, అనుపమ గారి పర్ఫార్మెన్స్ అని అందరూ ప్రతి ఒక్కళ్ళు యునానిమస్గా రాస్తున్నారు శాండీ మాస్టర్ పర్ఫార్మెన్స్ అని. వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని డెఫినెట్లీ నేను ఒక లెవెల్లో అనుకుని ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, అంటే మరి పార్ట్ 2 గురించి ఖచ్చితంగా మళ్ళీ అడగాల్సిందే, ఎందుకంటే మీరు లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది, తర్వాత మీరు ఇంకా మిగిల్చిన క్వశ్చన్స్ అలాంటివి. కాబట్టి ఏం చేయబోతున్నారు, ఎప్పుడు రాబోతుంది? వస్తుంది తెలుసు. ఇమ్మీడియటా? ఓహో, ఆయన చెప్తారు. అనిల్ గారు వెంటనే చూశారు సంక్రాంతి అనగానే. అక్కడ సంక్రాంతికి ఆల్రెడీ ఖర్చీఫ్ రెడీగా ఉంటుంది బ్రో. డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో యా, బై ద వే సారీ, నేను మన డిఓపిని మర్చిపోయా.
సో మనం ఎన్నో కళలు కంటాం, ఆ కళని విజువల్గా తీసుకొచ్చేది డిఓపిఏ. సో చిన్మయ్ విజువల్స్ని, రాధాకృష్ణ గారి సౌండ్ని అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. సో ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన ఇంట్లో చూస్తే మహా అయితే 2 స్పీకర్లు ఉంటాయి, థియేటర్లో చాలా స్పీకర్లు ఉంటాయి. ఏ సౌండ్ ఎక్కడి నుంచి రావాలి అనే సరౌండ్ అంతా పర్ఫెక్ట్గా మిక్స్ చేసినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బాస్టర్. యా ఓకే, సో మరి కిష్కింధపురి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న మా షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారికి ఇప్పుడు వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. షైన్ స్క్రీన్స్ నుంచి సినిమా వచ్చింది అంటే నిజంగానే స్క్రీన్స్ అన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. జనాలందరూ థియేటర్స్కి వస్తారు అని చెప్పి ఆల్రెడీ భగవంత్ కేసరితో ప్రూవ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కిష్కింధపురితో కూడా ప్రూవ్ చేశారు. సో సాహు గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ, సాయిధం తేజ్ గారికి, అనిల్ బాబుడ్ గారికి, బాబీ గారికి, అట్లా వశిష్ఠ గారికి, అందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి ఎవరైతే వచ్చారో గెస్ట్ అందరు కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అప్రిషియేషన్ మాతో పంచుకున్నారు. సో మేము వాళ్ళందరినీ పిలుస్తే ఇది ఒక స్పెషల్ ఈవెంట్గా ఉంటుందని ఇది చేసామండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ విషెస్. మా టీం అందరు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ కమింగ్ టు ద మూవీ పాయింట్, కౌశిక్ ముందుగా చెప్పాను, ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి వచ్చింది. నేను చెప్పినట్టు కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో సినిమా మాది ఉంటుందని ఫీల్ అయ్యాము. సేమ్ ఆడియన్స్ కూడా చూసి అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మన సాయి శ్రీనివాస్ గారు కథనంగానే ఎమ్మటే ఇది ఆయన కూడా రెగ్యులర్గా చేసే కమర్షియల్ సినిమాస్ నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందని ఆయన కూడా ముందుకు రావటం. అండ్ అనుపమ్ పరమేశ్వరన్ మీ అందరూ తెలుసు, షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆ రోల్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కాబట్టి మేము ఆమెను పెట్టుకోవడం జరిగింది. అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. ఇలా అందరూ వాళ్ళ రోల్స్లో ఎక్సీడ్ అయి చేశారు. అందుకనే ఈ మూవీ ఆడియన్స్ నుంచి అంత లవ్ తీసుకుంటుంది. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు యునానిమస్గా మామూలుగా ఇది బాగుంది అది బాగుందని కాకుండా టోటల్ ఫిలిం అందరికీ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళ సినిమా ఇంత విత్స్టాండ్ అయ్యి అన్ని సెంటర్స్లో బాగుంది. అది మనం డిస్ట్రిబ్యూటర్స్ గారు చెప్పారు, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని. దట్ గివ్స్ అస్ ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేము తీసిన హారర్ మూవీయే, బట్ లాస్ట్కి హ్యాపీ మూవీగా ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ మచ్ నీడెడ్ హిట్. హీరో గారికి కానీ డైరెక్టర్ కానీ నాకు కానీ మా అందరికీ ఇది కొత్త ఉత్సాహం ఇది ఇచ్చినందుకు. అండ్ మీడియా సపోర్టెడ్ అస్, చాలా ఫస్ట్ నుండి సపోర్ట్ చేశారు బాగా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే 1 వీక్ కూడా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా చూడని వాళ్ళు కూడా ఈ సినిమా చూసేట్టుగా వాళ్ళు తీసుకెళ్ళాలి సినిమాని. ఐ రిక్వెస్ట్ దెమ్. అండ్ మీడియా అందరికీ, మా పిఆర్ఓ వంశీశేఖర్ వీళ్ళందరూ పనిచేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నికల్ టీమ్, చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ తనే అని మనందరం ఫీల్ అవుతున్నాం. తనకి చాలా మంచి పేరు వచ్చింది. అన్ని వెబ్సైట్స్ కానీ అందరు రివ్యూవర్స్ కానీ ఎవరి పేరు రాసినా రాయిపోయినా తన పేరు రాశారు. ఇది తనకి కొత్త బిగినింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి బ్రదర్ నువ్వు. అట్లానే మా డిఓపి కానీ మన సౌండ్ డిజైన్ రాధాకృష్ణ గారు కానీ. సో మేము ఏదైతే సినిమా చూస్తా ల్యాబ్లో ఫీల్ అయ్యామో అదే ధైర్యంతో మేము ముందుకొచ్చాము. ఆడియన్సు మా నమ్మకాన్ని ఇంకా పైకి మోసారు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అట్లానే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చాలామంది కష్టపడి పనిచేశారు, డైరెక్టర్కి సపోర్ట్తో ఉన్నారు. డైరెక్ట్లో గుడ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అతను వాళ్ళు తీస్తున్నారు. కనిష్క కానీ లక్ష్మణ్ కానీ ఇట్లా పోస్ట్ ప్రొడక్షన్ భూషణ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి సినిమా పనిచేశారు. సో ఇది చెప్పినట్టే అందరికీ మంచి ఇమీడియట్ హిట్ ఇచ్చింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మాకు మంచి స్కోప్ ఇచ్చింది. అండ్ గెస్ట్ అందరికీ వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ వచ్చి మా బ్లెస్ చేయడానికి. థ్యాంక్స్ ఎ లాట్. ముందుగా కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ టీమ్. కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి బాగా తెలుసు, అన్న అంటుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుంచి తెలుసు. తన కోసం ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓ సినిమా ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు రావాల్సినంత రీసౌండ్ రానప్పుడు ఎంత లోగా ఉంటారో ఎవరైనా నాకు తెలుసు. సో అలాంటి టైంలో సాహు గారు మనోడిని నమ్మి, అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మనోడికి డేట్స్ ఇవ్వటం, వాళ్ళు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని సమాధానం చెప్పాడు. చూసారా, ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంతమంది వచ్చారన్న, ఇన్ని కెమెరాలు ఇతన్ని కవర్ చేస్తున్నాయన్న, అతని కష్టం, అతని ఇంట్లో వాళ్ళ సపోర్ట్, అతని టీమ్ సపోర్ట్. వెరీ హ్యాపీ ఫర్ యూ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. తిను అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరు ఒకేలాగా అనిపించారు. ఏంటో నాకు సినిమా చూస్తే మొన్న కొన్ని మనోడు ఏమాత్రం లేట్గా వస్తే తినొచ్చి చేసేసాడు అన్నట్టుంది ఇద్దరు ఫీచర్సు అలా. సో ఇంకా మన హీరో గురించి చెప్పాలంటే సాయి శ్రీనివాస్ గురించి తమ్ముడు
సూపర్ డూపర్ హిట్. అంటే హారర్ ఫిల్మ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. అందరూ అనుకుంటారు హారర్ ఫిల్మ్స్ ఎలా ఉన్నా జనం వస్తారేమో అని, కానీ ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వస్తారు. ఫన్తో పాటు భయాన్ని, ఒక మెసేజ్ని సినిమాలో పెట్టడం చాలా బాగా అనిపించింది. వీళ్ళ నాన్న మీ అందరికీ తెలుసు, ఒక స్ట్రాంగ్ చాలా పెద్ద నిర్మాత అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ లేనట్టే కష్టపడతాడు. మనోడు డెడికేషన్ కానీ, మనోడు వర్కౌట్ చేయటం కానీ, డ్యాన్సులు కానీ. ఎందుకంటే తను ఇదిగో అనుదీప్ గారు వచ్చినప్పుడు అరుస్తున్నారు, మేము వచ్చినప్పుడు అరుస్తుంటే కష్టం. చాలా సింపుల్గా ఎస్కేప్ అయ్యాడు. అనుదీప్, నేను, అనిల్ రావుపూడి గారు ఒకే రోజు చూసాం ఈ సినిమాని. అంటే అనుపమ రాగానే అనుదీప్ అరుస్తానే ఉన్నాడు, అదేంటో తెలియదు. నేను అలీలా అనుకున్నాం, ఇదేంటి మనం హీరో కదా అరవాలి, ఇతనేంటి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనిపించింది. అందుకే అమ్మాయి లేదు కాబట్టి స్వాస్ట్గా మైక్ ఇచ్చేశాడు. నేను చూశాను, నేను విట్నెస్ చేశాను నేను. సో తర్వాత సాహు గారు అవసరానికి మించి మాట్లాడరు, అవసరానికి మించి ఖర్చు పెట్టరు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా మళ్ళీ ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న మా అనిల్ సినిమా ఆల్రెడీ నేను విని కాదు చూసి చెప్తున్నాను, కొన్ని సీన్స్ చూశాను, చాలా పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కానీ, ఆఫ్టర్ RX100 ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఆడియో పరంగా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నిరంజన్, ఇతను మా వాల్తేరు వేరియకి ఎడిటర్గా ప్రమోషన్ ఇచ్చారు చిరంజీవి గారు. సో ఆఫ్టర్ వాల్తేరు వేరియా, డాకు మహారాజ్ అండ్ నౌ దిస్ ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ బ్యాక్ టు బ్యాక్ కొట్టిన నిరంజన్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. అండ్ మిగతా అందరినీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి, థ్యాంక్ యూ. శాండీ మాస్టర్ కదా, ఇందాక నేను అనిలు మనోడు వశిష్ఠ అనుకున్నాం ఎవరెవరు గురించి మాట్లాడాలని. వశిష్ఠ మాట్లాడేశాడు, ప్రామిస్ చేశాడు యాక్చువల్లీ శాండీ గురించి నేను మాట్లాడతా అని. టాపిక్ లేపావు. సో శాండీ మాస్టర్ గురించి హీరో అండ్ హీరోయిన్ తర్వాత ఎందుకు బాగా మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ కాస్టింగ్. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి నాకు కాస్టింగ్ చాలా కొత్తగా అనిపించడం వల్ల ఒక కొత్త వరల్డ్ ఫీల్ వచ్చింది. శాండీ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో కిష్కిందపురి టీం అందరికీ. అండ్ నిజంగా బాబీ చెప్పినట్టు ఏ స్క్రీన్లో చూసాం మనం? స్క్రీన్ 2. అనుదీప్ మన పక్కన లేకపోతే మనం ముందు నుండి తెచ్చి రెక్లైనర్ తెచ్చుకున్నాం, దొరకలేదు అతనికి. నువ్వు అన్నీ చెప్పావు, స్పెషల్ అపీరెన్స్ మర్చిపోయావు సినిమాలో, గెస్ట్ అపీరెన్స్ చేసినది. దా సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది, స్పెషల్ అపీరెన్స్ ఉంది, అదేంటో చెప్పేసి. చూసారా మీరు అందరు సినిమా అసలు? చెప్పండి మీరు. నేను 1 2 3 అంటే మీరు చెప్పాలి, ఓకేనా? 1 స్పీచ్ అయిపోయినా అనిల్ యాదవ్. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలో అంటే నాకు భయం, థియేటర్లో చూడలేనని చెప్పాను నేను. నిజంగా నాకు భయం. సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను, చాలా చోట్ల భయపడ్డాను. థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో, ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు. అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ, ఒకసారి థియేటర్ అందరూ భయపడిపోవటం, అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా, ఎవరు బతిమాలినా చూడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఎనీవే ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కిందపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా కిష్కిందపురి టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కౌశిక్ ఎక్కడ్రా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆడియన్స్ని, ఇతను తీసిన సినిమాకి ఇతని కాస్ట్యూమ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అంత పద్ధతిగా? పద్ధతికి ప్రతిసారి ప్యాంటు షర్ట్ వేసే బదులు ఈసారి షెర్వాణి అదా. ఈ పంచ్ ఎలా ఉందో అనుదీప్ చెప్తాడు. బాగుందా? జోక్స్ పార్ట్ కౌశిక్ వండర్ఫుల్ జాబ్.
అండ్ నిజంగా ఇందాక బాబీ అన్నట్టు అండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ కొట్టడం గొప్ప కాదు, ఒక ఫెయిల్యూర్లో ఉండి ఒక సక్సెస్కి రావడం చాలా గొప్ప విషయం. సో ఐ అప్రిషియేట్ దట్ అండ్ హోప్ ఇక్కడ నుంచి నువ్వు ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తాను కోరుకుంటున్నాను. అలాగే నిన్ను నమ్మి నీకు ఆపర్చునిటీ ఇచ్చిన మా సాహు గారికి అండ్ శ్రీనివాస్ గారికి, వాళ్ళకు కూడా నేను నా విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక టాలెంట్ని జడ్జి చేయకుండా అతనికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అండ్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ అలాగే టీం అందరికీ అండ్ సినిమాటోగ్రాఫర్ అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అండ్ లవ్ యూ మ్యూజిక్ బ్రదర్ అండ్ హోప్ యుల్ గెట్ మోర్ బ్లాక్ బస్టర్స్. అండ్ అలాగే ఎడిటర్ అండ్ టీం అందరికి, లిరిసిస్ట్ అందరికీ పేరు పేరున నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాతో మళ్ళీ ఒక సక్సెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారికి అండ్ హోప్ యూ కంటిన్యూ దిస్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ హిట్స్ కొట్టాలి. అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు గిఫ్ట్ రెడీ చేసుకున్నారుగా, సక్సెస్ అయితే ఇస్తా అన్నారు. అనుదీప్ గిఫ్ట్ ఏంటంటే అనుదీప్ గారికి మళ్ళీ సినిమా చూపిస్తున్నాం మేము ఈరోజు ఈవినింగ్. సో సాహు గారు అండ్ మీకు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టు అండ్ ఐ లవ్ యూ అండ్ హోప్ యూ విల్ గెట్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మిగతా టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే థ్యాంక్స్ బాబీ. సో మన శంకర్ ప్రసాద్ గురించి జనరల్గా చిరంజీవి గారు లీక్ ఇస్తారనుకుంటే ఆయనకంటే ముందు బాబీయే లీక్ ఇచ్చాడు. సో ఇక నుంచి థ్యాంక్ యూ బాబీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు వశిష్ఠ, థ్యాంక్ యూ వశిష్ఠ. అలాగే సాయిధరం తేజ్, మై లవ్లీ బ్రదర్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలిసాం ఇక్కడ. అండ్ సాయిధరం తేజ్ కూడా వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, ఈగర్లీ వెయిటింగ్. చాలా పెద్ద సినిమా తీస్తున్నా అండ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అండ్ దట్స్ ఆల్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. అలానే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మా కిష్కిందపురి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. నిజంగా మీ అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత మంచి స్థాయిలో నుంచోబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరో అనిల్ గారికి, బాబీ గారికి, అనుదీప్ గారికి, వశిష్ఠ అన్నకి, అలానే ఇక్కడికి వచ్చి చేసిన నా బ్రదర్లానే నా ఫ్రెండ్ సాయి ధరం తేజ్ గారికి, సాయి దుర్గ తేజ్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా మేమందరం నిజంగా అంటే ఈ సినిమా మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు, వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు. నిజంగా అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలు థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది. బట్ ఈ సెప్టెంబర్ మంత్ చాలా బాగుండింది. అందరు వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడు సీన్కి ఒక మంచి కథ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలానే అనిల్ అన్న కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాప్ ఉందండి. అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు, మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కిష్కిందపురి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. చాలా సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు. బట్ ఐ ఫీల్ కిష్కిందపురి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ టీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఈ సినిమా డెఫినెట్గా మీరు చూసి మీ 2 hours టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటారు. తప్పకుండా ఈ సినిమా చూసి చెప్పండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. ఈ సినిమా అందరు ఒపీనియన్స్ కంటే ఈ సినిమా చూసిన వాళ్ళని అడగండి ఈ సినిమా ఎలా ఉందో. తప్పకుండా మిమ్మల్ని అందరిని అలరించే సినిమా. సో ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా తేజ్ బాబు నేను ముద్దుగా పిలుచుకుంటాను. ఎందుకంటే నేను సినిమాలో రాకముందు నుంచి నాకు తేజ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఒక బ్రదర్గా ఎప్పుడు వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు, భైరవం సినిమాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అంటే మాకు చాలా లాంగ్ జర్నీ, నేను ఎక్కువ స్టేజ్ మీద ఎక్కువ చెప్పలేను. అంటే సినిమాలో రాకముందు మేము కలిసి ప్రాక్టీసులు అవన్నీ కలిసి చేసాం. సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఇంకో రోజు మళ్ళీ చెప్తాను. బట్ సో అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా సినిమాని సపోర్ట్ చేసి
మమ్మల్ని బ్లెస్ చేసిన మరింత థ్యాంక్స్. ఇంకా మీరు సపోర్ట్ చేసి సినిమాని ఇంకా మరింత గొప్ప స్థాయి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వెనన్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు స్టేజ్ పైన ఉన్న అందరితో అల్లరి చేస్తూ టీస్ చేస్తూ హడావిడి చేస్తున్నటువంటి సాయి దుర్గతేజ్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన్ని నేను ఒకే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. విరూపాక్షలో సంయుక్త అందంగా దెయ్యంలాగా కనిపించారా, అనుపమ అందమైన దెయ్యంలాగా కనిపించారా? ఎవరు బాగా చేశారు? మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి. ఎవరు బాగా కనిపించారు, ఎవరు బాగా చేశారు? వాళ్ళిద్దరు కంటే మీరు ఇంకా బాగా చేశారండి. అంటే ఇండైరెక్ట్గా ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమవుతుంది, కానీ దెయ్యం కదండి. మేకప్ వేసుకున్నానండి. ఓకే, కాదు చెప్పండి, సంయుక్త ఆర్ అనుపమ? డైరెక్టర్ ఇద్దరిని బాగా చూపించారండి. ఓకే, నేను ఇంక ఇబ్బంది పెట్టను, అంటే చెప్పండి. అమ్మాయిల విషయంలో మనం కాస్త వీక్ ఉంటాం, భయం మనకి. రిస్క్ తీసుకోకూడదు కదా, ఛాన్స్ తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే, అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్. ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి. ద బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారు ఇచ్చింది. సో బిగ్గెస్ట్ సక్సెస్, గుడ్. అండ్ సాహు గారితో నాకు చిన్న అనుబంధం అండి. సాహు గారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో, వేణు అని. సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది. అండ్ సాయిబాబుతో నాకున్న పరిచయం నాకు మామూలుగా కాదు. బాంబేలో స్టార్ట్ అయింది. బాంబేలో మా ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను 2010లో. అండ్ ఇట్స్ బీన్ 15 years. దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని, జిమ్నాస్టిక్స్ అని, డాన్స్ అని, అసలు మామూలు ప్రాక్టీస్ కాదు. అసలు ఫిల్మ్ నగర్ మొత్తం రచ్చలిపిస్తాను. సో మా బాండింగ్ అలా ఉంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అనుపమ యాక్చువల్లీ ఐ డిడ్ అ ఫిల్మ్ విత్ హర్. అది పెద్దగా ఆడలేదు, కాకపోతే ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగుంది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే, ఈ స్టేజ్ నా రీయూనియన్ లాగా ఉందండి. ఎందుకంటే నా 10th క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠ గారు ఉన్నాడు, ఇంకో పక్కనేమో ఇంకా కనిష్క్ గారు నా క్లాస్మేటే. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ రీయూనియన్ నాకైతే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు, ఇది నా వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ చైతన్ భరద్వాజ్ గారికి ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ ఫ్రమ్ పిల్లరా, ఆ సాంగ్ RX100 నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. అండ్ దెన్ SR కళ్యాణ మండపం, ఎవ్రీథింగ్. సారీ, కొద్దిగా కంగారు వచ్చేస్తుంది, హారర్ సినిమా కదా. అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన సినిమా కోసం, అదే మా మావిత సినిమా కోసం. ఎందుకంటే అన్న 2015లో ఊరిని చెప్పాడు, నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి గారితో సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు. 10 years తర్వాత హీస్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఎవరు మర్చిపోయారు, మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదండి. అసలు ఎంత హ్యాపీ అయిందంటే, నాకు హ్యాపీనెస్, నా సక్సెస్ ఏం చెప్పంటారా, ఒకటే సోఫాలో 4 పట్టామండి. మామూలుగా అయితే నేను ఒకనే పట్టామని, కానీ నేను వశిష్ఠ, అనుదీప్, సాయిబాబు పట్టాం. పా, ఇది సక్సెస్ అంటే నాకైతే. అండ్ అనుదీప్ గారు చాలా కామెడీ చేశారు. అక్కడ కూర్చున్నప్పుడైతే నన్ను నవ్విచ్చేశారు బాగా గట్టిగా. థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాకు ఆయన సినిమా గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మామూలు విషయం కాదండి. ఫస్ట్ హాఫ్లో ఇది అంటారు, దాని తర్వాత అమ్మ సాంగ్ అంటారు, దాని తర్వాత అనుపమ పరమేశ్వరన్ డ్యూల్ క్యారెక్టర్ అంటారు. మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ అండి. అండ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ హోల్ ఫిల్మ్ ఇస్ దిస్ సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటూ ఉన్నాం. ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ ఎవరి మీద ఈర్ష లేదు, అందరూ హ్యాపీగా నవ్వుకుంటున్నాం. అందరం వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇది నేను ఒక హీరోగా కాదు, నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు,
ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ అండి ఇది. అండ్ ఇందాక ఒక ఆయన చెప్పారు మా సినిమాలు చూస్తున్నారు, మా సినిమాలు చేయమని చెప్పి. సాయిబాబు, మా సినిమాలు కాదు, వీఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం. సో మంచి కథలు రావాలి, మంచి కొత్త కథలు రావాలి, ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి. అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు. సో మొత్తం మన బాధ్యత అది టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్. అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్. అండ్ మంచి కథలు రావాలి బయటికి, అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. నిన్న ఒక సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పి మా ఫ్రెండ్స్కి. సరే ఆ టికెట్, అరే టికెట్లు లేవురా, సరే ఇంకో సినిమా బుక్ చేయరాను, అరే టికెట్లు లేవురా, సరే ఇంకో సినిమా బుక్ చేయాలి, లేవు. సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు, మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో. ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి, దాని తర్వాత మిరాయి కానివ్వండి, దాని తర్వాత కిష్కిందపూరి కానివ్వండి, మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు ది ఆడియన్స్. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మేము చేస్తాం, మంచి సినిమాలు చేస్తాం. అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది సూపర్ రాజా అని చెప్పి, సూపర్ రాజా అండి నెక్స్ట్ రేపు వచ్చేది. సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీశారు ఆ అబ్బాయి కొత్త ప్రయత్నం చేశాడు, చాలా కష్టపడ్డాడు. సో ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. అండ్ మేము కష్టపడతాం, మేము మంచి సినిమాలు తీయడం మేము ముందుకు వస్తామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సాహు గారు థ్యాంక్ యూ అండి. అండ్ కౌశిక్, కంగ్రాట్స్ అగైన్. సాయిబాబు, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ద ఇండస్ట్రీ అండి. థ్యాంక్ యూ.